పవన్ కళ్యాణ్ గారు 14 రోజులు పర్యటన. ఈ 14 రోజుల పర్యటనలో లేదు ఇంతకుముందు జరిగిన సంఘటనలో పిఠాపురంలో బాలిక రేప్ జరిగిన విషయంలో కావచ్చు, పిఠాపురంలో గ్రామ బహిష్కరణ చేసిన జనసేన కార్యకర్తలను గ్రామ బహిష్కరణ చేసిన విషయంలో కావచ్చు, పలు చోట్ల జనసేన కార్యకర్తల్ని సంక్షేమ పథకాలు పంచే భాగస్వామ్యంలో వాళ్ళని వచ్చినందుకు కేవలం మేము కూడా ఉన్నాం మమ్మల్ని ఎందుకు పిలవలేదు అన్నందుకు ఊంచి చొక్కాలోడు తీసి కొట్టిన విషయంలో కావచ్చు, వీటన్నిటిలో పవన్ కళ్యాణ్ గారు చెప్పేటందుకే ఎదుటోడికి చెప్పేటందుకే నీతులు ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు వీటి విషయంలో ముచ్చుమర్రి కేసు విషయంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా, యాజ్ ఏ పొలిటికల్ ఒక పార్టీ అధినేతగా, ప్రజల గురించి శ్రేయస్ గురించి ఆలోచించే ఒక వ్యక్తిగా ఎప్పుడైనా వెళ్ళి ఆ కుటుంబాన్ని, ఇప్పుడు అల్లు అర్జున్ మీద చేస్తే బాగుండు అని అంటున్నారు కదా, ఎప్పుడైనా ఆ కుటుంబాలని కనీసం పలకరించారా, పరామర్శించారా? ఇంకొకటి, గతంలో ఇండస్ట్రీలో ఇట్లానే సీఎం గారిని చిరంజీవి గారు కలిసినప్పుడు కావచ్చు, ఇండస్ట్రీ కలిసినప్పుడు కావచ్చు, అక్కడేం జరిగింది, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంటి, ఇప్పుడు ఎందుకు స్టేట్మెంట్లు మారాయి? ఎందుకు? హైదరాబాద్లో తన ఆస్తులు కానీ తన ఇది కానీ ఉన్నాయని భయపడి మారినాయా, లేకపోతే ఎందుకు మారినాయి? ఒక డిప్యూటీ సీఎంగా, ఒక పార్టీ అధినేతగా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారని ఒక కోణంలో మీరు చెప్తున్నారు, మేమేమంటున్నాం? భయపడ్డాడు అంటున్నాం. ఎందుకు భయపడ్డాడని అనుకుంటున్నారు మీరు? ఆయనకే హైదరాబాద్లో ఇప్పుడు మీ నాయకుడితో పోలిస్తే ఆయనకే హైదరాబాద్లో అంత ఆస్తులు ఏం లేవు. ఒకటి, సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పెద్దవాళ్ళతో పోలిస్తే ఆయనకు అలాంటి ఆస్తులు లేవు. అసలు ఆస్తులు కూడగట్టుకోవాలనే ఆలోచన కూడా ఆయనకి లేదు. సరే, ఉన్నాయా లేవు అనేది తదుపరి కార్యాచరణలో మొత్తం రాను బయటపడతాయి. ఉన్నాయా లేవు అనేది ఇప్పుడు వాటి గురించి, ఆస్తుల విషయం గురించి కాదు కాబట్టి చర్చ అయి ఉండొచ్చు. లేదు అల్లు అర్జున్ మీద రవిచంద్రారెడ్డి గారితో ప్రచారం చేశారని అల్లు అర్జున్ మీద గతంలో ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ ఇవన్నీ మనం క్రోడీకరించి చూసుకున్నట్టు ఈ స్టేట్మెంట్ వరకు బాగానే ఉంది, ఓకే. గతంలో ఇచ్చిన స్టేట్మెంట్లు ఎన్ని పరిశీలించి చూసినట్టే అల్లు అర్జున్ గారి మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు గత స్టేట్మెంట్లు ఈ స్టేట్మెంట్లు పరిశీలించి మనం చూసినప్పుడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈరోజు పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారు ప్యాన్ ఇండియా స్టార్, తెలుగు పీపుల్కి నెంబర్ 1 స్టార్ అయ్యారు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేక